ఆనంద దివ్య మంగళ నీరాజనం దర్శయామి. హర నమ పార్వతీపతి హర హర మహాదేవ. విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం విశ్వరాష్ట్రక విరమ్య పఠే శివ సన్నిధో శివలోక భవప్రోతి శివేన సహ మోదతే. మన దేవంగా వంశ మూల ఆది దంపతులైనట్టు ఈ సృష్టికి ఆది దంపతులైతే శ్రీ 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 దేవల మహర్షి స్వామివారు మన వంశమూల పురుషుడు శ్రీ దేవల మహర్షి స్వామివారి రాక్షసుల నుంచి రక్షించినటువంటి చౌడేశ్వరి అమ్మవారికి ఈ పవిత్ర కార్తీక పుణ్యమాసంలో మహాలింగేశ్వరుడికి అక్కడ చక్కగా నల్ల అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని రెండు పాలాలు తీసేసి దేవాయ నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారాయ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అక్కడ కూడా పెట్టే పెట్టండి. తాంబూలం ప్రతిష్ఠితాం సదక్షర తాంబూలం సమర్పయామి. గణపతి महाकाव्य नाटकाति प्रियं महाकाव्य नाटकाति प्रियं मूषिक वाहनं खग प्रियं ममगमनि गमरि गमरि रीच सानि ममरि ससामगम गणपतिं मनसा स्मरामि गणपतिं वसिष्ठ वामदेवादि वन्दितम् गणपतिं అది లేకపోతే పదం చేసిన ఉపయోగం లేదు అక్కడ.
సకుటుంబస్య క్షేమస్థైర్ధైర్యవీర్య అభయ ఆయురారోగ్యైశ్వర్య దినదినాభివృద్ధిర్దంధర్మార్థకామ్యమోక్షాయ నమః సిద్ధిఘంటాయ నమః లోకేశ్వరాయ నమః శ్రీ పరమేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః విశేషనామాత్మ పూజాం సమర్పయామి. ఆధ్యాయన కన్యాకుమారాయ సన్నోదృష్టి మనం మనోరమలం డాక్టర్ సజ్జా హేమలత గారికి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం నియమితులైనారు. వారికి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన గుంటూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం విజయవాడ వారికి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈ చప్పరం మల్లికార్జునరావు గారు నాకు అంతా ఒక 2 మాసాల నుంచి ఆయన పరిచయము. మన దేవాంగుల గురించి, దేవాంగుల యొక్క ఉనికిని గురించి, యువతను దేవాంగులు ఏ విధంగా ఉత్తేజపరచాలనే ఒక ఆలోచనతో చాలా మంచి కవితలు రాశారు ఆయన. ఒక పాట కూడా రాయడం జరిగింది. ఆ పాట మన దేవాంగుల యొక్క మనసును బాగా దోచుకునింది. ఈరోజు మనము ప్రత్యక్షంగా ఈరోజు నేను చూస్తున్నాను, ఇక్కడికి రావడం కూడా మనందరికీ ఉపయోగంగా మీకు తెలియజేస్తూ, మీరు కూడా సభకు పరిచయం చేసుకోవాలని కోరుతున్నాను. సినిమా జీవితాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు ఒక్కసారి నాకు అవన్నీ గుర్తులేవు. వారి నోటి ద్వారా, వారి మాటల ద్వారా మనందరికీ వారి గురించి కొన్ని పరిచయాలు చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నా పేరు చప్పరం మల్లికార్జునరావు, మాది నెల్లూరు జిల్లా. నేను ఇంతకు ముందంతా కూడా రైటర్గా చాలా సినిమాలకు కూడా పనిచేశాను. ఒక సినిమా కూడా నిర్మాతగా చేశాను. మన దేవాంగుల కోసం ఒక గీతం రాయడం జరిగింది. అది అందరి మన్ననలు పొందింది. అందరూ బహుశా వినే ఉంటారు, వినుకుంటే మన తాతారావు గారు వచ్చి చేస్తారు. కానీ తాతారావు అంత పెద్దవాడిని అంతే కాదు. నేను ఇక్కడ మంగళగిరిలో మన దేవాంగులందరిలో కూడా, రాష్ట్రం మొత్తం దేవాంగులందరిలో కూడా చెప్పుకోదగ్గ రైటర్ ఎవరు ఉన్నారంటే తాతారావు గారు. ఆయన ముందు నేను చాలా చిన్నవాడిని కాబట్టి ఇక్కడంతా కూడా తాతారావు గారే దాని గురించి అంతా చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సరే, దేవాంగ ఐకమత్య గీతం అనేది చాలా బాగా రాశారు. మంగళగిరిలో మిమ్మల్ని శివశంకరి గారు ఎక్కడికి వెళ్ళిపోయారేంటి? వారి చేతుల మీదుగా మొత్తం హేమలత గారు, ఆ భగవంతుడు తాతారావు గారికి అద్భుతమైనటువంటి గిఫ్ట్. కవి, గాయకుడు, మంచి మాధుర్యమైనటువంటి స్వరము ఇచ్చాడు. మరి ఆయనేమో నన్ను మాట్లాడమంటున్నాడు. అయితే మేము మాట్లాడే కాలేజీలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటూ ఉంటాయి. దీనిలో నేను తక్కువగా ఉంటాను. అయితే అభిమానంతో పిలుస్తూ ఉంటారు. మరి మన కుల సంబంధించినటువంటి మాటలు 1-2 చెప్పుకోవాలి మనం. ఏంటంటే మన వాళ్ళు చాలా సౌమ్యులు, భక్తి, తరువాత శ్రమిస్తారు, తర్వాత చాలా మేధస్సు ఉంటుంది. ఎందుకంటే కబీరు చేనేత నుంచి వచ్చినవాడే. కబీర్ బుక్ చదివినప్పుడు నేను అందులో ఒక విషయం అర్థమైంది నాకు. మనం ఆ నేత నేసేటప్పుడు కింద ఆనలు అంటాం, అటు ఇటు తొక్కుతూ ఉంటే మన టో అంటారు ఇంగ్లీష్లో. అంటే
బొటన్ వేళ్ళు కదులుతూ ఉంటాయి అన్నమాట, టచ్ అవుతూ ఉంటాయి. మునులు కూడా పావుకోళ్ళు ధరిస్తారండి. అందువల్ల అవి కదిలి ఆ విధమైనటువంటి జరగటం వల్ల ఎక్సర్సైజు మేధస్సు బాగా పెరుగుతుందంట. కబీర్ రాశాడు ఆ పుస్తకంలో. అందువల్ల కబీర్ కూడా గొప్ప కవి, మన చేనేతే. అలా మన వాళ్ళందరూ కూడా చాలా సౌమ్యంగా ఉంటారు. తరువాత మెతకంటే ఆధ్యాత్మికతలో ఉన్నతమైనటువంటి స్థాయి అనమాట అది. దాన్ని మనం ఇలా ఇవాళ కలియుగంలో ఉన్నాం కాబట్టి దాన్ని ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా హయ్యెస్ట్ రేంజ్ ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళు. మరి దాన్ని వాళ్ళ మనం వెనకబాటుతనంగా మాట్లాడే పరిస్థితి సామాజికంగా ప్రాపంచికంగా మాట్లాడవలసి వస్తుంది. కానీ ఆధ్యాత్మిక పరిభాషలో చాలా హయ్యెస్ట్ కోవకి చెందినటువంటి మహానుభావులు వీళ్ళు. దేవ బ్రాహ్మణులు అంటారనమాట. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానాన్ని అందుకోగలిగిన వాడు. బ్రహ్మ జ్ఞానాన్ని అందుకోగలిగినటువంటి వాడిని బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఆ కులంలో జన్మించిన వాడు బ్రాహ్మణుడు కాదండి. బ్రహ్మ జ్ఞానాన్ని అందుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు. అలాంటి వాళ్ళే మన వాళ్ళు అన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు మన దేవాంగులు అందరం కూడా ఇక్కడ ఇలా జరుపుకుంటాం, చాలా సంతోషము. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులందరికీ కూడా మరి మా పేటను సంబంధించిన ఆనంద ప్రసాద్ గారు, తర్వాత మన అక్కయ్య హేమలత గారికి గుర్తింపుగా మన ఆప్కో చైర్మన్ ఇవ్వటం మనందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులు చేద్దామండి. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా మేమే వెళ్ళాం అనుకుంటున్నాం అభినందించడానికి. చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు తాతారావు గారికి, కవి గాయకులు, గాన తుమ్మరుడు అనమాట. చాలా అద్భుతమైనటువంటి మనిషి. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కసారి కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలుకుదాం. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమానికి విచ్చేశారు. దేవాంగులు పుచ్చల గంగాధరరావు గారు వారు ఉన్న కాలంలో అక్కడ ఉన్న నేతనేస్తున్న దేవాంగులు ఇంటింటికి తిరిగి, ఆ రోజుల్లో డబ్బులు తక్కువగా ఉన్న రోజుల్లో ఇంటింటికి తిరిగి కొంత బియ్యాన్ని వాటిని పోగేసి మనం ఇక్కడ సమారాధన పెట్టుకోవాలి, తోటలో పెట్టుకోవాలని చెప్పి అప్పుడు వనరులు కుదిరినంతట్లో సమారాధన కార్యక్రమం చేసేవాళ్ళు. అలా చేసుకుంటూ వస్తూ వెంకటేశ్వరరావు గారు మీరు నియమించుకుని ఇక్కడ ఒక సమూహం, ఒక బోధి వృక్షం లాగా పుచ్చల గంగాధరరావు గారు ఆ రోజుల్లో ఉంటే, తర్వాత వారి కొడుకైనటువంటి శ్రీ పుచ్చల వెంకటేశ్వరరావు గారు మరి ఆయన చేసుకుంటున్న పని ద్వారా మన కుటుంబాలందరినీ కలుసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మనం దేవాంగులు మనమందరం కలిసి భోజనాలకు వెళ్ళాలి, మనమంతా కలిసి ఉండాలి అని ఒక తపనతో ఇంటింటికి తిరిగి ఫోన్లు చేసి వాళ్ళని పిలిచి చేసి నన్ను కూడా ఇందులోకి లాగటం జరిగింది. ఆ కార్యక్రమం అలాగా కొన్నాళ్ల పాటు కార్యక్రమాలు జరిగినాయి. సమారాధన కార్యక్రమాలు అవి జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత మన బల్లా వెంకటరమణ గారు, అల్లక నమశివాయి గారు ఇందులో నుంచే రావటం, మరి దీనికన్నిటికీ కేంద్రంగా మన పెద్ద తలకాయగా శ్రీ ముతిక వీర వెంకట సత్యనారాయణ గారి ఇంటికాడ కుప్పరావు కాలనీలో వారింటి దగ్గర కార్యక్రమాలు జరుపుకుంటూ, అలాగే గండాలయపేటలో శ్రీ ఇద్దుమప్పారావు గారు, పద్మ గారు వారు పూజలు చేస్తూ, పోలేరమ్మ వారికి పూజలు చేసే గుడి దగ్గర అక్కడ కొన్ని కార్యక్రమాలు మన సంఘానికి సంబంధించి కార్యక్రమాలు చేస్తూ కొనసాగుతూ వస్తున్నాయి ఈ కార్యక్రమాలు. అలా ఇవాళకి 24 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం, ఈ సమారాధన కార్యక్రమం ఇది 24వ సంవత్సరం. తర్వాత మన మంగళగిరిలో నిజంగా రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్నాయి కానీ రాష్ట్ర వ్యాపితంగా తెలిసేలాగా ఇక్కడ మంగళగిరిలో చౌడేశ్వర అమ్మవారి జయంతి కార్యక్రమం, తర్వాత దేవల మహర్షి అంటే పద్మశాలీలకు భద్రావతి సమేత భావనాథ స్వామివారి ఎలాగో అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉప్పుగంటి సదాశివరావు గారు పత్రిక ద్వారా చల్లా రామారావు గారు, అలాగే ఒలుకుల శివశంకర్ గారు వారు కొన్ని దేవాంగ పురాణాలని పత్రిక ద్వారా పరిచయం చేస్తూ, మరి ఆ విధంగా వాళ్ళ పురాణాల ద్వారా దేవాంగులకు కూడా ఒక వంశమూల పురుషుడున్నాడు, ఒక వంశమూల ఆది దంపతులు ఉన్నారనే విషయాన్ని పరిచయం చేశారు. మొట్టమొదట వస్త్రం సృష్టించిన వాడు దేవల మహర్షి అని చెప్పి వారు చెప్పటం జరిగింది. ఆ విధంగా ఈ మంగళగిరిలో ఆ దేవల మహర్షి జయంతి, దేవల మహర్షి కళ్యాణం కూడా చెయ్యాలనేది అనుకున్నాం కానీ సాధ్యపడలేదు. అలాగే
ఇంకొక విషయం ఏంటంటే శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో శివుడికి తలపాగాని నేసేది, తలపాగంటే శివుడు వస్త్రాలు కట్టడు. పార్వతీదేవికి దేవల మహర్షి పార్వతీదేవికి ఇచ్చాడు, లక్ష్మీదేవికి ఇచ్చాడు, విష్ణుమూర్తికి ఇచ్చాడు, తర్వాత బ్రహ్మదేవుడికి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. కానీ విష్ణు దగ్గరికి, పరమేశ్వరుడిది శివుడి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆయన తీసుకోవటం లేదు, ఎప్పుడు తపస్సులో ఉంటున్నాడట. అప్పుడు ఏమిటి స్వామి ఇదని చెప్పానంటే అప్పుడు ఆయన చెప్పాట, శ్రీశైలంలో నవనందులకి అలంకరించి ఆ శిఖరానికి ఎప్పుడైతే కట్టిన తర్వాతే నేను వివాహం చేసుకుంటాను, అది నీకే చెందిద్దని చెప్పి ఈ దేవాంగులకి ఇచ్చారని చెప్పి మన వాళ్ళు, మన పెద్దలు చెబుతున్నారు. అలాగా ఉపవాస దీక్షతో నేసి తీసుకొస్తున్నటువంటి మా అల్లక నమశివాయ గారు వాళ్ళ తాతల ఊరైనటువంటి నారాయణపురంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లావేర్ అనే గ్రామంలో నేసిన మన దేవంగ కుల వాంధవులు నేసిన తీసుకొచ్చిన వస్త్రాన్ని తలపాగగా ఒక లింగాకారం లాగా తయారు చేసుకొని అది ఈ ఊరిలో అందరికీ తిప్పి ఇక్కడున్న చేనేత కులాల మధ్యలో కూడా మేము కూడా నేత నేస్తాం, మాది కూడా నేత వృత్తి, మా దైవం ఇది అని ఎలుగెత్తి చాటి ఇక్కడ కూడా మన దేవాంగ ఉనికిని చాటినటువంటి పరిస్థితులు ఈ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం చేయటం జరిగింది. అమరావతి రాజధానిగా నిర్ణయించిన సందర్భంలో మా పుచ్చల వెంకటేశ్వరరావు గారు ఈ సంఘానికి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ప్రభుత్వాలు అన్నిటికి కూడా మన సంఘం తరపున ఇక్కడ ఉండటానికి సరైన అవకాశం, ఎటువంటి కమ్యూనిటీ హాల్ లేదని చెప్పి అడగటం జరిగింది. ఆ విధంగా గత ప్రభుత్వంలో చిన్న ఒక ప్లాటు ఏర్పాటు చేశారు, కానీ అది మళ్ళీ అది చేతిదాకా రాలేదు, మళ్ళీ అది వెనక్కిపోయింది. అది మరి ఇవాళ మన ఉన్న ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏలుతున్న ఈ కాలంలో మనకు అటువంటి అవకాశాలు కల్పించేలాగా మరి మన పట్టణ అధ్యక్షులు శ్రీ దామర్ల రాజు గారు, మరి పద్మశాలి కుల బాంధవులు, అలాగే మన సోదరులైనటువంటి శ్రీ దామర్ల రాజు గారు కూడా ఇటువంటి విషయాల్లో కూడా మనకి సహకరిస్తానని అన్నారు. అలాగే మన ఇంటి ఆడపడుచైనటువంటి శ్రీమతి సజ్జా హేమలత గారికి కూడా ఈ ప్రభుత్వంలో చోటు దక్కటం మనందరికీ గర్వకారణం. అలాగే మన దేవంగ కుల బాంధవులు అయినటువంటి శ్రీ బండారు ఆనంద ప్రసాద్ గారు, వీరు జాతీయ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులుగా అన్ని కులాల మీద, చేనేత కులాలన్నింటి మీద జాతీయ అధ్యక్షులుగా, అంటే భారతదేశం మొత్తానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి గర్వకంగా మనం చెప్పుకోవచ్చు. వారు కూడా వచ్చారు. అలాగే మన ప్రాంతానికి కానీ మరి రాష్ట్రం మొత్తానికి కానీ ఎంతో చైతన్యవంతంగా తిరుగుతున్నటువంటి శ్రీ మాడిశెట్టి శివశంకరయ్య గారు, వారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. వీరందరూ వారి వారి సందేశాలతో మీ కార్యక్రమాన్ని అలరించాలని కోరుకుంటూ ముందుగా శ్రీ బండారు ఆనంద ప్రసాద్ ముఖ్యంగా మంగళగిరి ప్రాంత దేవాంగ జయంత్యోత్సవాలు ఇలాగ అనేక రకాలుగా కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అల్లక తాతారావు గారు మొత్తం అన్ని విషయాలు చక్కగా చెప్పారు. అంటే దేవాంగ చరిత్ర గురించి కానీ, విశిష్టత గురించి కానీ, ప్రాధాన్యత గురించి కానీ. నేను చెప్పేది ఏంటంటే, పామరుల మధ్య పోటీతత్వం ఏమీ ఉండదు, మేధావుల మధ్య పోటీతత్వం ఉంటుంది. పామరులకి విషయ పరిజ్ఞానం ఉండదు కాబట్టి సర్దుకుపోతూ ఉంటారు. మేధావులకి విషయాలు ఎక్కువ తెలుసు కాబట్టి అక్కడే నువ్వు గొప్ప, నేను గొప్ప, నీ మాట కరెక్టా, నా మాట కరెక్టా అనే భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితి ఉంది. సహసిద్ధంగా దేవబ్రాహ్మణులు, దేవాంగులు పుట్టుకతోనే బ్రాహ్మణులు, క్షాత్రత్వం ప్రదర్శించిన క్షత్రియులు కూడా. అంటే ఒక వంశానికి, ఒక కులానికి బ్రాహ్మణత్వమో క్షాత్రత్వమో ఏదో ఒకటే ఉండే పరిస్థితి ఈ ప్రపంచంలో. ఒక్క దేవాంగులకు మాత్రమే క్షాత్రత్వము, బ్రాహ్మణత్వం రెండూ కూడా జన్మతః సిద్ధించిన లక్షణాలు. అది ఒక్క దేవాంగ జాతికి మాత్రమే ఉంది ఈ ప్రపంచంలో. అటువంటి జాతి నుంచి వచ్చిన మనం మన జాతి గౌరవాన్ని కాపాడుకుంటూ అందరం నువ్వు మేధావా, నేను మేధావా, నీకెక్కువ తెలుసా, నాకెక్కువ తెలుసా, ఎవరిది కరెక్ట్ అనే భావనలు కాకుండా మనసుతో ఆలోచించి వాస్తవంగా నేను చెప్పింది కరెక్టా,
నా ఎదుటి సోదరుడు చెప్పింది కరెక్ట్ అని విచక్షణతో ఆలోచించి, నా సోదరుడు చెప్పింది కరెక్ట్ అయితే నేను తప్పుగా ఆలోచించాను, నా సోదరుడు చెప్పింది వాస్తవని మరి అహాన్ని పక్కన పెట్టి కలిసినప్పుడే ఐక్యత అనేది వస్తుంది. ఈ భావన ఎవరిలో లేనంత వరకు కూడా ఐక్యత అనేది వేదికల మీద చెప్పుకుంటాకి, నలుగురు కలిసినప్పుడు మాట్లాడుకుంటాకి ఉపయోగపడుతుంది. కానీ ఆచరణ అది సాధ్యం కాని పరిస్థితి. మనలో మేధావులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, చేనేత కళాకారులు ఉన్నారు, కవులు ఉన్నారు. ఇప్పుడు తాతారావు గారు చెప్పారు, తాతారావు గారు కావచ్చు, చప్రం మల్లికార్జున గారు కావచ్చు, అల్లక నమశివ గారు కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఆయన పెట్టిన, అంటే వీళ్ళందరూ ఇంకా అనేక మంది ఉన్నారు. చరిత్ర తెలిసిన పౌరాణికులు ఉన్నారు. అందరికి కూడా మనం ఒకళ్ళని గౌరవించుకుంటూ విలువలతో, సమాజంలో నైతిక విలువలతో హైందవ ధర్మాన్ని, ఏదైతే సనాతన హైందవ ధర్మం మన దేవాంగ చరిత్రలో భాగమో ఆ ధర్మానికి మన ప్రాధాన్యత ఇస్తూ మనందరం కలిసి ముందుకు సాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర పెద్దలు మాడిశెట్టి శివశంకర్ గారు, అలాగే సజ్జా యామలత గారు, పట్టణ ప్రజా కూటమి పెద్దలు, వేదికను అలంకరించిన పెద్దలకి, అమరావతి దేవాంగ సంఘం పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మమ్మల్ని ప్రతిసారి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా మమ్మల్ని ఎంతో గౌరవంగా ఇన్వైట్ చేస్తూ మమ్మల్ని చాలా చక్కగా పిలిచి అన్ని కార్యక్రమాలు చాలా గొప్పగా చేస్తున్నారు మీరు. దానికి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా మనం దేవాంగ కుల బాంధవులు అందరూ కూడా ముఖ్యంగా మీ అమ్మమ్మలు, తాతయ్యలు, మీ పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి మన కులం గురించి కనీసం వారంలో ఒక్క 5 నిమిషాలు మన కులం గురించి ఒక ఔన్నత్యం గురించి, మన కులం గురించి చెప్పాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మన దేవాంగ చేనేత, మనం వృత్తి చేనేత అంటే మీరెవరండి సాలీలా అనే పరిస్థితి ఇంకా కనిపిస్తుంది. అది ముందు మనం దాన్ని గమనించి అందరూ ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో మన వాళ్ళకి, మనవరాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి మన కులం గురించి చెప్పాల్సిందిగా మరీ కోరుతున్నాను. మన పెద్దలు చల్లా రామారావు గారు దేవాంగ పురాణం అని రాశారు. కనీసం ఆ దేవాంగ పురాణం చదివి మన కులం యొక్క ఔన్నత్యం ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందిగా మరీ కోరుతున్నాను. ఇంకా ముఖ్యంగా ఈరోజు మన సజ్జా హేమలత్ గారు ఆప్కో చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారికి ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆమె ఆ ఆప్కో చైర్మన్గా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి ఇంకా ఆ టీడీపీ పార్టీలో ఇంకా ఎంతో పేరు తెచ్చుకుని ఏదైనా అవకాశం వస్తే ఇంకా మినిస్టర్ పదవి అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామల్ల రాజా గారికి, నూతనంగా ఎన్నుకోబడిన ఆప్కో చైర్మన్ డాక్టర్ సజ్జా హేమలత గారికి, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనందప్రసాద్ గారికి, మరియు గుంటూరు దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమన దుర్గారావు గారికి, కార్యదర్శి కాలపు సత్యబాబు గారికి, గుంటూరు బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుర్మా రాహుల్ గారికి, కార్యదర్శి ఏ రాసరణ్ బాబు గారికి, మరియు వ్యవస్థాపక అధ్యక్షులు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం పుచ్చల వెంకటేశ్వరరావు గారికి, మరియు ముత్తికి సత్యనారాయణ గారికి, ఈ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, కార్తీక వన సమారాధనలో అందరూ ఇక్కడికి ఇచ్చేసి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఎందుకు జరుపుకుంటున్నాం, దీని యొక్క ఆవశ్యకత గురించి కూడా మనము తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కవులు అయిన మన తాతారావు గారు ఈ వనభోజనం యొక్క విశిష్టత గురించి చివరిలో అయినా కానీ మన వాళ్ళకు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సజ్జా హేమలత గారికి ఆప్కో చైర్మన్గా ఇచ్చినందుకు మన గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర నలుమూలన్న
దేవాంగుల ద్వారా ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ ఆప్కో చైర్మన్ కు వచ్చేదానికి సహకరించిన పెద్దలందరికీ ఈ సభ ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలందరూ చక్కగా మాట్లాడినారు. ఎవరు ఏమి మాట్లాడినా మనము అర్థంగా ఉండాలనేది తెలుసుకోవాల్సిన అవసరం. ఈనాడు చిన్న ఐకమత్యానికి మనం పదవులు పొందుతున్నాం. చేనేతలు గుర్తించి చేనేతలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తర్వాత మొన్న పద్మశాలి కార్పొరేషన్ ఇచ్చారు. ఇంకొక ఆయనకు మెడికల్ సర్వీసెస్ పదవి మన చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. ఇదంతా మన చేనేతలు తరచుగా ఈ పార్టీ కోసం కృషి చేస్తున్నారు కాబట్టి ఆ కృషి వల్లనే మనకి ఇవి లభించినది మనం గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఇంకా చేనేతల పాత్ర పార్టీలో చాలా ఉంది. ఇంకా ఈ యొక్క సర్వీసును పెంచుకుంటూ పోతూ ప్రధానమైన పదవులు పొందాలనేది ఈ చేనేతలకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవాంగులు కూడా రాజకీయంగా చైతన్యవంతం చెంది ఇంకా ఎక్కువ మంది ఈ పదవులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన సంఘాన్ని కూడా మనము చాలా బాగా చక్కగా అభివృద్ధి చేసుకుని అనేక రకాల సేవా కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్కరూ భేషజాలను వదిలిపెట్టేసి మనలో ఉన్న విగోరులు పక్కన పెట్టుకుని మనమందరము మనస్ఫూర్తిగా గతాలను తవ్వుకోకుండా రాబోయే రోజుల్లో ఒక పటిష్టమైన సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మరి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల యొక్క మన్ననలు పొందుతూ పార్టీ ద్వారా గుర్తింపు పొందుతూ రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన దేవాంగుల్లో శ్రీమతి డాక్టర్ సజ్జా హేమలత గారికి ఆప్కో చైర్మన్గా ఇవ్వడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. అలాగే ఈ సందర్భంగా వారికి ఒక విన్నపం కూడా చేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి దేవాంగ కార్పొరేషన్ని ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ పునరుద్ధరించి దానికి కూడా మన వాళ్ళని ఎవరినైనా ఒకరిని చైర్మన్గా నియమించేదానికి కృషి చేయాలని ఈ సభాముఖంగా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం ఈ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు వీటన్నిటినీ కూడా ఒకరికి ఒకరు పంచుకునే విధంగా చేసుకుంటూ ఉంటాము. అలాంటి ఈ ఆచార వ్యవహారాలని మనం మన పిల్లలకి ఎంతో కొంత నేర్పించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా ఉందని, దాన్ని మన పిల్లలకి నేర్పించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారందరికీ కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా మేము వారు మేము అన్నట్టుగా కలిసిపోయి ఉన్నాము. వారితో పరిచయం అయిన దగ్గర నుంచి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అమరావతి సంఘానికి గుంటూరు సంఘానికి ఒక అనుబంధం, అన్నదమ్ముడు అనుబంధం. అవునండి, ప్రతి కార్యక్రమం ఏం జరిగినా మమ్మల్ని వాళ్ళు పిలుస్తారు, వారు మమ్మల్ని పిలవటం కలవటం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం వచ్చినా కానీ. అలాగనే వచ్చే ఆదివారము శ్రీ దేవాంగ సంక్షేమ సంఘం గుంటూరు వారి కార్తీక వన సమారాధన శంకర్ కంట్రీ హాస్పిటల్ పక్కన జీపీఆర్ గార్డెన్స్లో జరుగుతుంది కనుక మన కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానము. అలాగనే అమరావతి దేవాంగ సంఘం వారికి మా గుంటూరు దేవాంగ సంఘం తరఫున ఆహ్వాన పత్రం ఇవ్వడానికి మా కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, అధ్యక్షులు వారందరూ కూడా వారిని ఆహ్వానిస్తున్నాను. స్టేజ్ మీద రావాలి. దుర్గాప్రసాద్ గారు ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇదే పలుకుతూ అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్తీక ఇప్పుడు ఈ పదం పలకడం ఎంతమంది పలికారో చూసుకోండి. అంటే భవిష్యత్తు మీ యొక్క ఈ జయదేవాంగ అనే దాంట్లోనే ఉందని నా అభిప్రాయం. ఇప్పుడు మనం వచ్చింది దేనికి? మన కార్యక్రమానికి, మన సొంత కార్యక్రమానికే కదా. ఇప్పుడన్నా పలుకుతారా? పలుకుతాం. జై దేవాంగ, జై జై దేవాంగ, జై దేవాంగ, జై జై దేవాంగ.
మనం ఈరోజు అంటే 24 సంవత్సరాలను గుర్తు చేశారు, నేను మర్చిపోయాను. 24 సంవత్సరాల క్రితం నేను ఈ యొక్క మన కులాన్ని ఒక గొడుగు కిందకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. సుమారు అంటే మొట్టమొదటి 400 మందితో, అంటే ఇది మంగళగిరి అనేది వలస పక్షుల కేంద్రం, చేనేతల్లో ఉన్నటువంటి 17 కులాల్లో మేజర్గా ఉన్నటువంటి 4 కులాల్లో మన పద్మశాలి సోదరుల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఒక క్వాలిటీ చేనేత కానివ్వండి, ఎప్పుడు ఉండేటువంటి మార్కెటింగ్ కానివ్వండి, ఇక్కడ చాలా కూడా పేరు. రామకృష్ణ గారి కోడలు గారు, తమ్మిశెట్టి హరికృష్ణ గారి సతీమణి గారు, శ్రీమతి తమ్మిశెట్టి జానకిదేవి గారు, చాలా చాలా ధన్యవాదాలు మేడం. వెంకటలో నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన సమారాధనకు సభాధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్యామలరావు మాస్టర్ గారు, మాకు కూడా వారు గురువు గారు, ఎందుకంటే మేము కూడా వారి స్టూడెంట్ని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు ఇలా వేదిక మీద నుంచొని మాట్లాడే అవకాశాలు ఇచ్చారంటే నిజంగా అది మాకు చదువు నేర్పినటువంటి గురువులు అంటే తల్లిదండ్రులు జన్మనిస్తే మమ్మల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి ప్రతి ఒక్క గురువులు కూడా ఈ వేదిక ద్వారా, అందులో శ్యామలరావు మాస్టర్ గారు కూడా ఉన్నారు. సో వారందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ, మరి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పొన్నూరు మాజీ చైర్పర్సన్ గౌరవనీయులు, అలాగే ఈనాటి మరి కూటమి ప్రభుత్వం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారి నాయకత్వంలో మరి మేడం గారికి ఇటీవల ఆప్కో చైర్మన్ గారు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి అలా మేడం గారికి, అలాగే మా సోదర సమానరాలు ఇటీవల మరి టీటీడీ బోర్డు ట్రస్ట్ బోర్డు పాలక మండలి సభ్యుల్లో మరి ప్రమాణ స్వీకారం చేసి మరి స్వామివారి సేవకి, అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం సేవ చేయడానికి అవకాశం కల్పించినటువంటి లోకేష్ గారు అవకాశం కల్పించినట్టు జానకిదేవి గారికి, అలాగే ఇంకా వేదిక మీద అలంకరించినట్టు పెద్దలందరికీ కూడా అందరి పేర్లు ఒకసారి తెలియదు కాబట్టి తప్పు అన్నిలా భావించద్దు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునండి అందరికీ. అలాగే వేదిక ముందు ఆసీనైనటువంటి సోదర సోదరీమణులందరికీ, దేవాంగ సంక్షేమ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎందుకంటే మరి ఇలా కార్తీక వన సమారాధనలు జరుపుకోవడం, మరి ఎందుకంటే ఈరోజు ప్రతిరోజు కూడా మార్నింగ్ ఉదయం పూట లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా బిజీ షెడ్యూల్లో గడుపుకుంటూ ఉంటాం. ఎవరు ఎటు వెళ్తామో, ఏ టైంకి వెళ్తామో, ఇంట్లో కుటుంబంలో పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది కూడా మనం పట్టించుకునే పరిస్థితులు ఈ రోజులు లేవు. కానీ సంవత్సరానికి ఒక్కసారైనా మనం ఇలా అందరం కూడా ఒక వేదిక ద్వారా ఏర్పాటు చేసుకొని, మరి దాదాపుగా ఇప్పుడు చెప్పారు ఇందాక పెద్దలు 24వ సంవత్సరం ఇది. అంటే 24 సంవత్సరాలు ఇలా అందరినీ కూడా ఒక వేదిక ద్వారా ఇట్లా ఏర్పాటు చేసి ఇంత కార్యక్రమాలు చేయడం అంటే నిజంగా ఇది చాలా ఎంతో శ్రమతో కూడినటువంటి పని, అలాగే ఆర్థికంగా కూడా చాలా ఖర్చు అయ్యేటువంటి పని. మరి అలాంటి బాధ్యతను మరి ప్రప్రథమంగా మరి ఎందుకంటే నాకు చిన్ననాటి మిత్రులు పుచ్చల వెంకటేశ్వరరావు గారు, అలాగే వారి నాన్నగారు పుచ్చల గంగాధరరావు గారు కూడా, వారు కూడా 2005లో కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మరి నేను కూడా అదే సంవత్సరం కూడా పోటీ చేస్తున్నాము, కానీ అది కొద్ది ఓట్ల ద్వారా మరి వారు ఆ రోజు గెలవకపోవడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాకు ఎంతో సహకరిస్తూ, మేము కూడా మరి వాళ్ళతో ఎంతో సోదరభావంతో ఉంటూ మరి అన్ని విషయాల్లో కూడా నాకు వెల్విషర్గా ఉంటున్నటువంటి వెంకటేశ్వరరావు గారికి కూడా ఈ సభ ద్వారా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే మరి ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే ఇది నిజంగా చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి ఎందుకంటే కార్తీక సమారాధన అంటే, కార్తీక మాసం అంటేనే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో మనం ఎందుకంటే రోజు దేవుడికి దీపారాధన చేసినా, పూజ చేసినా, చేయకపోయినా ఈ ఒక్క నెల అయినా సరే మనం కార్తీక మాసంలో శివుడిని ప్రార్థిస్తే ప్రతి సంవత్సరం కూడా ఆ పూజా ఫలితం మనకి లభిస్తుంది. మరి ఇలాంటప్పుడు ఏంటంటే ఈ వన సమారాధన ద్వారా ఉసిరి చెట్టు దగ్గర లక్ష్మీదేవి సాక్షాత్తు దేవతైనటువంటి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టు, అలాగే తులసి చెట్టుకి పూజ చేసి
మనం చేయటం వల్ల అది సంవత్సరం మొత్తం కూడా పూజా ఫలితం మనకు అందుతుంది. మరి అలా ఇంత మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం, మరి ఇలా ఈ వేదిక ద్వారా మరి ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, కుటుంబాల్లో ఎవరెవరు ఎలా పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటని తెలుసుకోవడం, ఒకరికొకరికి ఆర్థికంగా సలహాలు ఇచ్చుకోవడం, మరి విద్యాపరంగా పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, మరి రాజకీయంగా ఎదగాలని చెప్పిన ఒక ఆలోచనలతో మరి ఇట్లాంటి వేదికలు ఏర్పాటు చేసుకొని మరి ముందుకు వెళ్ళడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి అలాగే ఇందాక పెద్దలు ఒకటి అడుగున్నారు, దేవాంగ కమ్యూనిటీకి హాలు మాకు ఏర్పాటు చేయాలని చెప్పని. మరి గతంలో ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా ఆ రోజు లోకేష్ గారిని ఆ రోజు మనం అధ్యక్షుల వారు అప్పుడు బల్లా వెంకటరమణ గారు అధ్యక్షుల వారింటికి తీసుకురావడం కూడా జరిగింది. అందులో నేను కూడా ఉన్నాను. ఆ రోజు అందరికి కూడా సంఘ పెద్దలందరికీ కూడా ఆ రోజు లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఎప్పటికి కూడా మేము మర్చిపోలేదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మళ్ళీ లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన సంఘానికి కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేసేదానికి నా వంతు కృషి కూడా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాను కూడా. మరి మీకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసే వరకు కూడా మీతో ఉండి నడిచి మరి ఆ కార్యక్రమం అంతా కూడా అయ్యే వరకు కూడా నేను సహకరిస్తానని చెప్పాను కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తూ. ఎందుకంటే లోకేష్ గారు ఆ రోజు మాట ఇచ్చారు. ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారం ఎప్పుడు కూడా ఇచ్చిన మాట ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఆయన మర్చిపోరు. ఖచ్చితంగా ఆయన చేస్తారని చెప్పని మీ అందరికి కూడా హామీ ఇస్తూ, మరి ఏదైతే కూటమి ప్రభుత్వం తరఫున మనందరూ కూడా మరి మంగళగిరిలో చూస్తే మరి మొన్నే అబద్దయ్య గారికి కూడా పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం, అలాగే జానకిదేవ్ గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వటం, చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవ్వటం, అట్లాగే కందుల నాగార్జున గారికి డైరెక్టర్గా ఇవ్వటం. అంటే రాజకీయంగా మనలందరూ కూడా ఎదుగుదల కోసం మరి నారా లోకేష్ గారు మన కోసం, ఎందుకంటే నామినేట్ పోస్టుల్లో ఏదైనా మీకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన మాట ఇవ్వటం, ఆ ఇచ్చిన మాట ప్రకారం మనందరికి కూడా అవకాశాలు ఇవ్వటం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మనందరం కూడా ఆలోచన చేస్తూ మరి ఆ విధంగా ముందుకెళ్ళి పెద్దల సలహాలు సూచనలతో మనందరం కూడా నడుద్దామని చెప్పని నాకు ఇక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో ఉంటాము, ప్రతి ఒక్కరిని గేదర్ చేసి ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా సామాన్యమైన మాట ఏం కాదండి. ఎంతమంది కష్టపడితే ఈ ఏర్పాట్లు జరిగి ఉంటాయో మీ అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన లోకేష్ గారు ఏం మాట ఇచ్చారో ఆ మాట మనం చేస్తారనే దానికి నిదర్శనమే మేమంతా కూడాను. రేపు భవిష్యత్తులో మీరు అడిగిన కమ్యూనిటీ హాల్కి కూడా నా సహాయ సహకారాలు అందిస్తానని ఈ సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటూ, నేను ఈ అవకాశాన్ని మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ పిలిచినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను వెంటనే కొంచెం హడావుడిగా ఉన్నానండి, ట్రైన్కి వెళ్ళాలి, ఏమనుకోవద్దు. వారిని గౌరవిస్తున్నారు. ఒక్కసారి చప్పట్లతో పూల వర్షం కురిపించాల్సిందిగా, ఈ చిరు సత్కారాన్ని ఘన సత్కారంగా భావించాలని ఆ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారు, గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. రెండు సార్లు చేశారు, నాకు చాలా విషయాలు తెలియదు. వారి గురించి రెండు మాటలుగా శ్రీ బండారు ఆనంద ప్రసాద్ గారు చెప్పి వారిని స్వాగతించవలసిందిగా కోరుచున్నాను. చెప్పాలంటే ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే, మా ఇంటి ఆడపడుచు. నేను స్వార్థంతో చెప్పే విషయం ఇది. బండారు ఇంటి ఆడపడుచు, అందుకని అక్క అని చాలా ఆప్యాయంగా పిలుస్తాను. నన్ను కూడా తమ్ముడు అని ఆవిడ చాలా ఆప్యాయంగా పిలుస్తారు. చాలా నాకు సంతోషకర విషయం అది. పోతే సజ్జా చంద్రమౌళి గారి గురించి చెప్పాలంటే, ఒక డాక్టర్గా, ఒక వైద్యునిగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయులు మరి మంగళగిరికి చైర్మన్గా నియమితులు, ఈ కూటమి ప్రభుత్వంలో నియమితులైనటువంటి గౌరవనీయులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ నందం అబద్దయ్య గారిని మన దేవాంగ సంక్షేమ సంఘం గురించి, దేవాంగ కుల బాంధవుల గురించి,
వారి మనసులో మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు సోదరులు దేవాంగ సోదరులు మరి తోటలో వన సమారాధన ప్రోగ్రాం పెట్టుకోవటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించటం చాలా సంతోషంగా ఉంది. మరి ఎవరు దేవంగులు కానీ పద్మశాలీలు కానీ చేనేత వృత్తిలో అనేక కులాలు ఉన్నాయి. కులాలకి ఎన్ని ఉన్నా కూడా వృత్తి చేనేత వృత్తి. దీని మీద మనం అందరం కూడా జీవనం సాగిస్తూ ఉంటాం. మరి కాలానుగుణంగా మన వృత్తి కనుమరుగవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మనం కూడా ఆలోచించుకొని సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మరి నేతనేసే నేతన్నలో మరి నూతన డిజైన్లు నూతన విధానాలు మరి వస్తూ ఉన్నాయి. వాటిని తెలుసుకొని వాటి ద్వారా ఉపాధి పొందాలి. ముఖ్యంగా మన సోదరులందరూ కూడా విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి. విద్యలో ఉన్నతమైన స్థానాలు మన స్థాయిని బట్టి, స్థాయి అంటే చదువుకునే విధానాన్ని బట్టి అనేక ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పరిపాలన సాగించబోతూ ఉంది. మనందరం కూడా మరి అనేక రంగాల్లో ఒక చేనేత రంగం కాకుండా మరి విద్యారంగంలో ముందు అభివృద్ధి చెంది తద్వారా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వస్తున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ టెక్నాలజీ ద్వారా అనేక రంగాల్లో మనం అభివృద్ధి చెందవచ్చు. దాని ద్వారా మనం అందరం కూడా మరి చేనేత వృత్తిని కాపాడుకుంటూ మరి ఈ దేశంలో వచ్చే మార్పులను కూడా మనం అందిపుచ్చుకొని అందరం కూడా పై స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. వ్యత్యాసం లేకుండా ఎవరు వచ్చినప్పుడు కూడా మంచిగా వైద్యం చేస్తూ, అంటే ఆయనకు ఒక మంచి పేరు ఉండేదంట. ఆయన చేత్తో ఆపరేషన్ చేశారంటే ఆపరేషన్ సక్సెస్ తప్పితే ఫెయిల్యూర్ అనేది లేని వైద్యుడిగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన పరిస్థితి అంట ఆ రోజుల్లో. అంటే ఆ ఆపరేషన్ కూడా ఏదో టిఫిన్ చేసినట్టు మంచినీళ్ళు తాగినట్లు వచ్చి 10 నిమిషాలు అలా చేసేసి వెళ్ళిపోయాళ్ళంట. అయినా సక్సెస్ అంటే ఎంత నైపుణ్యం ఉందో ఆయనలో మనం అర్థం చేసుకోవచ్చు. అలా ప్రజాసేవ చేస్తూ అప్పుడున్న రాజకీయ పార్టీల మధ్య పోటీని కూడా లెక్క చేయకుండా ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా చేరాలని పోటీ చేసి గెలిచిన వ్యక్తి సజ్జా చంద్రమౌళి గారు. ఆ గెలుపు నందమూరి తారక రామారావు గారికి చేరి ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్న ఒక వైద్యుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిస్తే మనం ఒక పార్టీ ఎందుకు పెట్టకూడదని చెప్పి ప్రేరణగా నిలిచిందని కూడా ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత అదే నందమూరి తారక రామారావు గారు మా పార్టీలో చేరి మా పార్టీ తరఫున పోటీ చేయండి అని చెప్పి శాసనసభ్యులుగా ఆయన ఇన్వైట్ చేసి మరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే మరి రెండోసారి మళ్ళా శాసనసభ్యులుగా చేరాల నుంచి ఎన్నిక కాబడిన వ్యక్తి డాక్టర్ సజ్జా చంద్రమౌళి గారు. అలాగే ఆయన కుమారుడు సజ్జా రవీంద్రబాబు గారిని కూడా వైద్య వృత్తిలో పెట్టడం జరిగింది. అలాగే మా బండారు వారి ఆడపడుచు హేమలత గారు వైద్యులుగా ఉండటం మూలంగా వారిద్దరికి వివాహం జరిగిన తర్వాత మరి సజ్జా హేమలత గారు కూడా మామగారి రాజకీయ లక్షణాలని అవపోసం చేసుకుని ఆమె కూడా రాజకీయంలో మరి అంచెలంచెలుగా ఎదుగుతూ పొన్నూరు అక్కడ చేనేత సామాజిక వర్గం వారు అతి తక్కువ సంఖ్యలో ఉన్న పట్టణం అది పొన్నూరు అనేది. అతి స్వల్పంగా జనాభా ఉన్న పట్టణం చేనేతల పట్టణం ఆప్కో చైర్మన్ అయ్యి వాస్తవంగా శాసనసభ్యులు కావలసిన మరి మన దేవాంగ జాతి మహిళామణి ఆమె. వాస్తవంగా మంగళగిరి దేవాంగ సంఘం వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సర కార్తీక వనభోజన మహోత్సవం
ఏర్పాటు చేసి అక్కడ ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ఈశ్వరుగా ఉన్నటువంటి కొసనం శ్యామనాగప్రసాద్ గారికి, సభను నిర్వర్తిస్తున్నటువంటి అల్లిక తాతారావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇప్పుడే చెప్పారు నేను బండారు వారి ఆడపడుచుని, అంచేత మా తమ్ముడు బండారు ఆనంద ప్రసాద్, ఆయన చేనేత అన్ని కులాలకి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్కి అధ్యక్షులుగా ఉన్నారు. చాలాసార్లు ఏంటంటే మనకి ఈ చేనేత కులాలు విడివిడిగా అయితే మనం బలవంతంగా లేం, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ. అన్ని చేనేత కులాలు ఎప్పుడైతే కలిసి ఒంటరిగా ఒక తాటి మీద పోరాటం చేస్తాయో అప్పుడే మనం అనుకున్నది సాధిస్తామంటూ ఆయన ఒక విధంగా ఆయన పార్టీలో కూడా వ్యతిరేకించి ఈ చేనేత సమస్యల మీద ఈ యొక్క బాధ్యతని బుధానికి ఎత్తుకున్నటువంటి మా తమ్ముడు బండారు ఆనంద ప్రసాద్ గారికి, అట్లాగే బాపట్ల జిల్లా దేవాంగ సంఘం అధ్యక్షుడు కూర్మా రాహుల్జీ గారికి, కార్యదర్శి అరుణ్ బాబు గారికి, మీరు అవకాశం ఉన్నంత వరకు చాలా సేవలు చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు. అలాగే పుచ్చల వెంకటేశ్వరరావు గారికి, ఆనం మల్లికార్జునరావు గారికి, వేమన సూర్యచంద్రరావు గారికి, అట్లాగే బళ్ళా వెంకటరమణ గారు, వారు మరి ఎందుచేత ఈ కార్యక్రమం ఊరెళ్ళారు, అందువల్ల ఈ సందర్భంగా వారిని కూడా తలుచుకోవాలి. ఈ కార్యక్రమాల నిర్వహణలో వారు కూడా చాలా శ్రమపడి ఉంటారు. అలాగే మరి మన సోదరులు పద్మశాలియ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎన్నికైనటువంటి నందం అబద్దయ్య గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి బళ్ళా వేమన రాజు గారికి, దామర్ల రాజు గారికి, ఇంకా ఎవరైనా వేదిక మీద ఉన్న పెద్దలందరికీను, అదేవిధంగా మన ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన వారు శివశంకరయ్య గారు. దేవాంగ ఒక సంఘానికి, రాష్ట్ర సంఘానికి ప్రథమంగా ఒక సెక్రటరీ, జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి శివశంకరయ్య గారికి, ఇంకా వేమన దుర్గారావు గారు మన గుంటూరు దేవాంగ సంఘం యొక్క అధ్యక్షులు, సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఒక్కసారి పరమేశ్వరుల్ని తలుచుకుందాం. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవాన్ శివభక్తాచ స్వదేశో భువనత్రయం. అట్లా దేవాంగులు అనేవాళ్ళు పురాణ కాలం నుంచి కూడా ఒక చరిత్ర కలిగి ఉండి ఎంతో నిష్టగా, గతంలో వారు కొందరు చెప్పారు, పుట్టుకతోటే బ్రాహ్మణత్వం సిద్ధించినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తులుగా మరి గుర్తింపు పొందారు. కాలక్రమేణా మనకి ఏదైతే దేవల మనుబ్రహ్మ గారు మనకు అందించారో నూలుపోగు అనేది, అది మానవాళి యొక్క మాన మర్యాదలు కాపాడడానికి అది ఉపయోగపడింది. అంతకుముందు మనుషులు చెట్టు ఆకులు ఇలాంటి కట్టుకొని చాలా ఆటవికంగా, చాలా చూడడానికి కూడా అది బాగలేని పరిస్థితి. కానీ వస్త్రం అనేది మనుషులకి అందిన తర్వాత ఎంత చక్కటి మరి రూపురేఖలు, మనిషికి ఎంత చక్కటి రూపురేఖలు లేదా వాళ్ళ వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేసేటటువంటి అవకాశం వస్త్రం కల్పించింది. మీకు మనకి తెలిసినంత వరకు ఇప్పుడు ఏ ఒక్కళ్ళని, అందరికీ తెలిసిన నాయకులనే తీసుకుందాం. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, తర్వాత సరోజినీ నాయుడు గారు, ఇంకా తిలక్ గారు, మళ్ళా మన ఆంధ్రాకి సంబంధించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు, ఇట్లా ఏ ఒక్క నాయకుడిని చూసినా కూడా వాళ్ళదైన శైలి ఉంది. మనం వాళ్ళ ఆ చిత్రం చూడగానే పిల్లలు కూడా ఫలానా నాయకులు వీరు అనే విధంగా వాళ్ళ వస్త్రధారణ ఉంటుంది. వాళ్ళని ముందుగా చిన్నపిల్లలు కానీ ఎవరైనా కూడా గుర్తించగలిగేది ఏంటంటే వాళ్ళ వస్త్రధారణ బట్టి. అలాగే ఈనాటికి కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైనటువంటి వస్త్రధారణను అలవాటు చేసుకుని దానికి గుర్తింపు పొందుతూ ఉన్నారు. ఆ విధంగా ఈ మానవ జాతికే ఒక గౌరవాన్ని ప్రసాదించేటటువంటి దేవల మనుబ్రహ్మ జాతీయులైనటువంటి మనం ఆ గౌరవాన్ని తిరిగి పొందాలి.
ఎప్పుడైతే మరి మనం అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉందాం అనేది ప్రతి వేదిక మీద చెప్పుకుంటున్నాము. కార్యాచరణలో అది కొంత తగ్గుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. చేనేతలకు సంబంధించి మన వృత్తి చేనేతలకు సంబంధించి చాలా కులాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే దేవాంగ, పద్మశాలీలు, తొగట ఇలా చెప్పుకుపోతే ఉన్నాయి. మనం ఎవరికి వాళ్ళం, ఎవరి యొక్క ప్రాధాన్యతలు, ఎవరి యొక్క సాంప్రదాయాలు, ఎవరి యొక్క ఆచారాలను వాళ్ళు నిలబెట్టుకుంటూ సంస్కృతిని మర్చిపోకూడదు. మన సాంప్రదాయాల్ని మనం నిలబెట్టుకుంటూ అదేవిధంగా వారు ఆచరించేటటువంటి వారి సాంప్రదాయాలను గౌరవిస్తూ చేనేత కులాలన్నీ ఒకటిగా ఒకే మాట చేనేత కులం అనే మాట మీద ముందుకు వెళ్ళగలిగితే మనం చాలా విషయాల్లో చాలా ముందుకు పురోగతి సాధించగలుగుతాం. ముఖ్యంగా మనం ఏంటంటే ఈ చేనేత వృత్తి మీద ఆధారపడి మనం జీవించేటప్పుడు తరతరాలుగా మనకి ఎన్నోటువంటి స్కిల్స్ మన జీన్స్లో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందాక మావయ్య గారు చాలా ప్రశాంత్ గారు చెప్పినట్లు మావయ్య గారు చాలా సునాయాసంగా ఆపరేషన్స్ చేస్తారు అని. మావయ్య గారే కాదు, మరి కాస్త చదువుకొని వివిధ రంగాల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా చేనేత వృత్తి వాళ్ళ బ్యాక్గ్రౌండ్గా ఉన్న వాళ్ళు అంతే తెలివితేటలు, అంత ఉన్నత స్థాయికి వెళ్ళారు. అందరూ వెళ్ళారు. ఎందుకంటే మనలో ఉన్నాయి ఆ జీన్స్ ఉన్నాయి, ఆ నైపుణ్యాలు మనలో ఉన్నాయి. అవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకొని మన గత వైభవాన్ని మనం ఒక మననం చేసుకుంటూ ముందు కూడా ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళగలిగితే ఇక్కడ చాలామంది పిల్లలు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అది వాళ్ళకి మనం బోధించగలిగితే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా వాళ్ళు ఆ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలరు, మంచి అభివృద్ధి సాధించగలరు. ముఖ్యంగా ఇక రాజకీయాలు ఎక్కువ మాట్లాడవలసిన వేదిక కాదు, మాట్లాడను కూడా. నాకు ఈ పదవి ఇచ్చి చేనేత రంగానికి, నేను పుట్టిన చేనేత కులానికి, చేనేత రంగానికి ఎంతో కొంత మేలు చేసే విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, శ్రీమతి పురంధరేశ్వరి గారికి, వీళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అన్ని చేనేత కులాలను కలుపుకొని ఆప్కో ద్వారా ముందుకెళ్ళి సొసైటీలు గత 10 ఏళ్లుగా మరి కొంచెం ఇవన్నీ కూడా కుంటుపడినాయి. చేనేత మరింత కష్టాల్లో పడింది. మరి కరోనా వ్యాధి ఒక దెబ్బేస్తే తర్వాత ప్రభుత్వాలు మరికొన్ని దెబ్బలేసి వృత్తిపరంగా చాలా కుదేలయ్యారు. ఇప్పటికీ కూడా ఈ మధ్య నేను కొన్ని చూశాను. నా చిన్నతనంలో నాకు తెలిసినంత వరకు ఒక పీరియడ్లో చేనేత అనేది చాలా ప్రభావం కలిగి ఉండేది. మనం చరిత్రలోకి వెళ్ళినా కూడా శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో చేనేత కులాలకు సంబంధించిన వాళ్ళు చాలా గౌరవం పొందేవారు. ఎందుకంటే మరి అటువంటి అద్భుతమైనటువంటి వస్త్రాలు తయారు చేసి రాజుగారికి ఇచ్చేవాళ్ళు. అలాగే మన నడుస్తున్న కాలంలో చరిత్రలో చూసినా కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించే రోజుల్లో అగ్గిపెట్టిలో పట్టినటువంటి వస్త్రాన్ని తయారు చేసి ఇచ్చిన చేనేత కళాకారుల యొక్క వాళ్ళ యొక్క నైపుణ్యానికి అసూయ చెంది మరి వారు అతన్ని శిక్షించడం, బ్రహ్మాండంగా మెచ్చుకోవడం బదులు శిక్షించడం జరిగిందని విన్నాను. ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి చిత్రాలు, దశావతారాలు కావచ్చు, రకరకాల అల్లికలు, రకరకాల డిజైన్లు, ఇప్పటికీ ఎన్ని రకాల వస్త్రాలు ఉన్నప్పటికీ కూడా చేనేత వస్త్రం విలువ చేనేతకు ఉంది. నూలు వస్త్రాలు పోటీ ఎప్పటికీ కాదు. కాకపోతే చేనేత కార్మికులు అనడం కాదు, చేనేత కళాకారుల్ని ప్రోత్సహించి వాళ్ళకి తగిన వసతులు కల్పించి వాళ్ళకి నిరంతరం శిక్షణ ఇస్తూ దీన్ని ఇంకా కాస్త ముందుకు వెళ్ళగలిగితే ఎప్పుడూ కూడా నూలు మీద అంటే మిషన్ల మీద తయారైన ఏ వస్తువుకైనా, ఒక చేనేతే కాదు, కుండలు తీసుకోండి, లేకపోతే ఒక బొమ్మలు తీసుకోండి, అలా మన దేశంలో మన సాంప్రదాయకమైన చేతి వృత్తులన్నిటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అయితే వాళ్ళకి ఏంటంటే అధికారుల సహకారం కావాలి. ఎటువంటి వస్త్రం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతుందో అది ఒకటి తెలుసుకోగలగాలి. అలాగే ఇప్పటికీ చాలా చేనేత వస్త్రాలు నేసేవాళ్ళు, నేతన్నలు అనేక కష్టాల భూమిలో కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలంటే ఐసీలో ఉంది చేనేత పరిశ్రమ. ఈ ఐసీలో ఉన్న చేనేత పరిశ్రమని ఎంతో కొంత వాళ్ళు అందరిలాగే మరి మంచి జీవితం, ప్రతి ఒక్కళ్ళు మనిషిగా అనుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి సౌకర్యాలతో జీవితం మంచిగా గడపాలనుకుంటారు.
మరి అప్పుల బాధలు ఆర్థిక బాధలు లేకుండా ఉన్నంతలో ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటారు. అటువంటి వాటికి కృషి చేస్తున్నటువంటి మరి అన్ని కులాలకి సంబంధించిన ఈ చేనేత వృత్తిని వాళ్ళని యొక్క డెవలప్మెంట్ తీసుకున్న మన ఆనంద ప్రసాద్ గారు, వారి కమిటీ సభ్యులందరూ, అట్లాగే మిగతా వాళ్ళందరికీ కూడా నేను చెప్తుందంటే ఇది నాకు ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఒక పదవిగా నేను అనుకునే దానికంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక గొప్ప బాధ్యతనిచ్చారు. ఈ బాధ్యతని సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాను. నేను పుట్టి పెరిగిన వృత్తికి నేను ఎంతో కొంత చేయగలిగితే నాకు చాలా సంతోషం. అట్లాగే దీనికి సంబంధించి నాకున్న అవకాశాల మేరకు ఎంత ఎక్కువ చేయగలిగితే నేను అంత ధన్యమైనట్లుగా నా జీవితం నేను భావిస్తాను. సో ఈ సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసి మనందరం కలుసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మరి నూలు దండ ఇచ్చారా? ఓకే, ధన్యవాదాలు సార్. శ్రీ రాజు గారికి మన మంగళగిరి వారికి కూడా మన అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున మరి చాలా చిరు సత్కారం, ఘన సత్కారంగా భావించి మనందరి ఒక్కసారి కరతాళ ధ్వనులతో, అవకాశం ఉన్న వాళ్ళందరూ కరతాళ ధ్వనులతో అభినందించవలసింది కోరుతున్నాం. చాలా చక్కగా నాట్యం చేసింది అమ్మాయి, చిన్న పాప అయినా. ఏం పేరు నాన్న నీ పేరు? దేదీప్యశ్రీ. ఇంటి పేరండి? గుత్తి. ఓకేనా? అందరి చేతుల మీదుగా వారికి శాలువతో సత్కరించి పూలదండ కన్నా నూలు దండ మహాగణం. మన దేవల మహర్షి మొట్టమొదటి స్వారిగా చాలా చాలా ధన్యవాదాలు. ఓకే. విడి దారాలతోటి బట్టలు నేసిన దేవాంగులం, ఐకమత్యమే మన బలమై సాగే దేవాంగులం, ఐకమత్యమై. రచయిత, గీత రచయిత, మరి సినీ నిర్మాత శ్రీ నెల్లూరు దేవాంగ కులబాంధవులైన శ్రీ చప్పరం మల్లికార్జునరావు గారు. ఒకసారి అందరు కూడా రండి. కాదండి, అది శ్రీనివాస్ గారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున దుశ్శాలువతో సత్కరించి నూలుదండ పూలదండ కన్నా ఘనంగా భావించి మా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు సార్. అలాగే ఆల్ ఇండియాతో చైతన్యం శ్రీ బండారు ఆనందప్రసాద్ గారు పెడన మున్సిపల్ చైర్మన్గా ఎన్నో సేవలు అందించినటువంటి, అలాగే చేనేతలలో ఆల్ ఇండియా స్థాయిలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఉన్న దేవాంగ కులబాంధవులు. ఈ సందర్భంగా మన వాళ్ళందరం గుర్తుంచుకొని ఇలాంటి వారు ఇంకా మున్ముందుకు మరెన్నో విజయాలు సాధించాలని, ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని. ధన్యవాదాలు. వారితో కూడా ఎంతో చైతన్యవంతంగా ఉంటారు మా వేమన దుర్గారావు గారు.
దానికి కూడా అధ్యక్షులు వారే. బాపట్ల అధ్యక్ష కార్యదర్శులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. మా గౌరవ అధ్యక్షులు శ్రీ మొతికి వీర వెంకట సత్యనారాయణ గారు, విజయవాడ దేవాంగ పెద్దలైనటువంటి శ్రీ వేమన సూర్యచంద్రరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాము గారు రండి రండి సార్. వేమన సూర్యచంద్రరావు గారు చౌడేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. మరి వారి సంఘ పరివారం అందమానం అంటే తరతరాలుగా ఉంటుంది, ఎన్నో యుగాలుగా ఉంటుంది. అటు నిర్మాణంలో పాలు పంచుకోవటం ఎంతో పుణ్యకార్యం. కావున ఆ విషయాన్ని ఇతోధికంగా మీకు తోచినంత ఒక ఇటికిరాయికైనా ఇచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు. చిత్రకల్పన, సెల్ ఫోన్ చిత్రకల్పన. ధన్యవాదాలు సార్ సత్యబాబు గారు. అలాగే మంగళగిరి సీకే హై స్కూల్కి మరి వైస్ ప్రిన్సిపల్ తర్వాత వైస్ ప్రిన్సిపల్ స్థాయికి మంగళగిరిలో ఎదిగినటువంటి గొప్పవారు శ్రీ కొసనం కోట నాగశ్యామలరావు మాస్టర్ గారు. అంతేకాకుండా ఒక యోగా మాస్టర్గా ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి టీచర్గా ఆయన చేస్తున్న సేవలు అందిస్తున్న యోగా మాస్టర్ గారు కూడా శ్రీ కొసనం కోట నాగశ్యామలరావు మాస్టర్ గారు. వారికి మన అమరావతి దేవంగ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక సత్కార శుభాకాంక్షలు. భోజనం చేసిన అందరికీ నమస్కారం.